హలో ఫ్రెండ్స్, ఒకసారి ఒక 10 ఏళ్ల అబ్బాయి షేర్స్ పిక్ చేసుకున్నాడు అండ్ తనకి పోటీగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా షేర్స్ పిక్ చేసుకున్నాడు. బట్ ఆ 10 ఏళ్ల అబ్బాయి బెటర్ స్టాక్స్ పిక్ చేసుకొని ఎక్కువ మనీ ఎర్న్ చేశాడు. సో ఈ 10 years కిడ్ ఇది ఎలా చేశాడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటుంటారు కదా, బేస్ బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది అని. ఈ రోజు వీడియో మీ స్టాక్ మార్కెట్ బేస్ స్ట్రాంగ్ గా చేయడానికి. అండ్ ఎవరైనా మెంటర్షిప్ తీసుకునే ముందు అట్లీస్ట్ ఈ ఒక్క వీడియో చూడండి. ఇది చూడకుండా మీకు స్టాక్ మార్కెట్ ఐడియా లేకుండా అయితే బై చేయొద్దు. అండ్ ఇది చూసాక అర్థమైతే మాత్రం మీరు వెంటనే మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వచ్చు. బికాస్ లేట్ అయ్యి మళ్ళీ సీట్స్ అయిపోయాక నేను జాయిన్ అవుతా అని మెసేజ్ చేసినా ఏం యూజ్ ఉండదు. సో ప్లీజ్, ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే లేట్ కాకముందే జాయిన్ అవ్వండి, ఎందుకంటే తర్వాత అది మా హ్యాండ్స్లో ఉండదు. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే, బేస్ స్ట్రాంగ్ చేసుకోవడం వల్ల మీరు ఎంత మనీ ఎర్న్ చేయగలరంటే మీ ఓన్గా చాలా బిల్డింగ్స్ తీసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా స్టాక్ మార్కెట్ బేసిక్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. బిగినర్స్ కి షేర్ మార్కెట్ అనే వర్డ్ వింటేనే భయమేస్తుంది. మూవీస్ లో చూపిస్తారు కదా, షేర్ మార్కెట్ తో మొత్తం లాస్ అయిపోయినట్టు. బట్ మన ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు చాలా మనీ ఎర్న్ చేస్తున్నారని చూపిస్తారు. బట్ స్టిల్ మన ఫ్యామిలీ మెంబర్స్ దీనికి దూరంగా ఉండమంటారు. అండ్ ఇది కాకుండా స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మీరు కామర్స్ చదివినా గానీ షేర్ మార్కెట్ గురించి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మొదట్లో కన్ఫ్యూజన్ అండ్ నర్వస్నెస్ ఉండడం చాలా నార్మల్. బట్ ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత మీ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అండ్ మీకు ఎక్కడ ఎలా ఎంటర్ అవ్వాలో తెలుస్తుంది. సో ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ రావడానికి ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఒకవేళ మీరు 40 years బ్యాక్ విప్రోలో, ఐ నో మీరు అప్పటికి పుట్టుండరు, మేబీ మీ ఫ్యామిలీలో ఎవరైనా విప్రో షేర్స్ లో 10,000 ఇన్వెస్ట్ చేస్తే, సో ఈ రోజు 40 years తర్వాత ఆ 10,000 రూపీస్ కాస్త 700 crores అయ్యేవి. ఐ నో మీరు ఆలోచిస్తారు ఆ టైంలో 10,000 ఎవరి దగ్గర ఉంటాయని. 1,000 రూపీస్ పెట్టినా అవి 70 crores అయ్యేవి. పోనీ ఒక 100 రూపీస్ ఉంటాయి కదా, అవి పెట్టినా 7 crores అయ్యేవి. సో ఇది స్టాక్ మార్కెట్ పొటెన్షియల్. అండ్ ఈ ఎగ్జాంపుల్ నుంచి ఎలా అనుకోకండి మీరు ఏదో ఒకటి చేసి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలని నేను చెప్పను. డెఫినెట్లీ మార్కెట్లో రిస్క్ కూడా ఉంటుంది. ఎలా అయితే ప్రాఫిట్ ఉంటుందో అలానే లాస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు వీటిలో 700 crores ఇన్వెస్ట్ చేసినా మేబీ ఇప్పుడు అవి 10,000 అయ్యేవి. ఈ మార్కెట్ ఎంత ప్రాఫిట్ ఇవ్వగలదో అంతే లాస్ కూడా ఇవ్వగలదు. బట్ మీకు వీలైనంత ఎక్కువ ప్రాఫిట్ అండ్ వీలైనంత తక్కువ లాస్ కావాలి. ఇందుకే ఒక మెంటర్ ఉండాల్సిన అవసరం మనకుంది. సో ఇప్పుడు నేను బిగినర్స్ కుండే కామన్ క్వశ్చన్స్ అండ్ చాలా మందికి ఉండే క్వశ్చన్స్ ని ఈ వీడియోలో కవర్ చేస్తా. సో మనం డిస్కస్ చేసే ఫస్ట్ టాపిక్, స్టాక్ మార్కెట్ రిస్కీయా? ఒకవేళ రిస్కీ అయితే ఎంత రిస్కీ? అండ్ సెకండ్ టాపిక్, మనకి దీని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి, ఈ మార్కెట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. థర్డ్ టాపిక్, ఈ మార్కెట్లో స్టార్ట్ అవ్వడానికి మీకు ఎంత మనీ కావాలి. మేబీ మీరు బిగినర్, సో స్టూడెంట్ అయి ఉండొచ్చు, సో మీరు మీ పాకెట్ మనీతో స్టార్ట్ చేయొచ్చా. అండ్ ఫోర్త్, ది ప్రాసెస్, స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం ఈజీయా లేదా హార్డా. డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి అండ్ ఎలా స్టార్ట్ చేయాలి. అండ్ ఫిఫ్త్, ఈ మార్కెట్కి బ్యాడ్ నేమ్ ఎందుకుంది, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫిలిమ్స్లో ఎందుకు భయపడతారు, రీజన్స్ ఏంటి, అండ్ నిజంగా ఈ మార్కెట్ డేంజరసా ఏంటి, మీరు ఈ మార్కెట్ నుంచి దూరంగా ఉండాలా. అండ్ సిక్స్త్, ఇది చాలా కామన్ క్వశ్చన్, మీది కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మేబీ ఇంజనీరింగ్ లేదా వేరే బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, అయినా కూడా మీరు ఈ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చా. సెవెంత్, ఈ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, షేర్స్ ఎందుకు పైకి కిందికి వెళ్తాయి, షేర్స్ని ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎయిత్, మీకు స్టాక్ మార్కెట్ పైన ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలంటే ఎలాంటి బుక్స్ చదవాలి. సో ఈ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్ రిస్కీయా? ఇది మిమ్మల్ని ఒక బేసిక్ ఎగ్జాంపుల్తో అడుగుతా. బేసికల్లీ మీరు ఒక స్టాక్ కొంటే ఆ కంపెనీలో ఒక స్మాల్ పార్ట్ కొంటున్నట్టు. ఇందుకే దీని నేమ్ షేర్. మీరు ఆ కంపెనీ కో ఓనర్ అవుతారు. సో ఇప్పుడు నాకు చెప్పండి, మీరు మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ బిజినెస్ లో మనీ పెడితే అండ్ ఆ బిజినెస్ బాగా అవ్వకపోతే మీ మనీ పోయినట్టే కదా, ఇది రిస్కే కదా. సో సేమ్ వేలో మీరు స్టాక్ మార్కెట్ లో కూడా బిగ్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాటా అయినా, రిలయన్స్ అయినా, గోద్రేజ్ ఎక్సెట్రాలో మీరు మీ డబ్బు ఇన్వెస్ట్ చేశాక ఆ కంపెనీస్ మునిగిపోతే మీ మనీ పోయినట్టే. అండ్ ఒకవేళ ఆ కంపెనీ మంచి గ్రోత్ చూపిస్తే మీ మనీ కూడా అంతే బాగా గ్రో అవుతాయి. అండ్ రిస్క్ ప్రతి చోట ఉంటుంది. ప్రతి కంపెనీకి రిస్క్స్ ఉంటాయి. సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, ఇలా ఎక్కడైనా రిస్క్ ఉంటుంది. ఇది సేమ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ బిజినెస్ లో డబ్బు పెడుతున్నట్టే. ఒకవేళ బిజినెస్ బాగా వెళ్తే ప్రాఫిట్స్ లో ఒక పార్ట్ వస్తుంది అండ్ లాస్ అయితే ఓకే, నేను లాస్ తీసుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ రాదు. అండ్ సేమ్ స్టాక్ మార్కెట్ లో కూడా మీకు ప్రతి నెల ఇంట్రెస్ట్ లాంటిది ఏం రాదు, ఎందుకంటే ఇది లోన్ కాదు. అండ్ ఆఫ్ కోర్స్ వీటిలో లాస్ వస్తుంది. అందుకే కదా మనం మన డబ్బంతా ఒకే కంపెనీలో పెట్టాం. ఒకవేళ 1-2 కంపెనీస్ పోయినా
మిగతావి చాలా బాగా పర్ఫామ్ చేస్తే అవి మునిగిపోయినా మనకి పెద్ద లాస్ రాదు. ఇక్కడ ఎగ్జాంపుల్, ఒకసారి హెచ్ఆర్ మోటార్స్ చూడండి. లాస్ట్ 7 to 8 years నుంచి వాళ్ళు బుల్లెట్ బైక్ సేల్స్ చాలా పెంచారు. దీనివల్ల వీటి షేర్స్ చాలా పెరిగాయి. అంటే మీ 1 రూపీ 10 to 20 పెరిగింది. ఇలా చాలా షేర్స్ ఉన్నాయి. నేను మీకు విప్రో ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ టీవీఎస్ కూడా ఒక ఎగ్జాంపులే. లాస్ట్ 10 years లో 10 times పెరిగింది. ఎంఆర్ఎఫ్ కూడా ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇలా మీకు 5 to 6 years లో 10 times రిటర్న్ ఇచ్చేవి చాలా షేర్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ఇందులో రిస్క్ ఉంటుంది. ఇందుకే రిటర్న్స్ వచ్చినా ఎక్కువే వస్తాయి. రిస్క్ మిటిగేషన్ మెథడ్స్, రిస్క్ తగ్గించడం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం కూడా. అండ్ సెకండ్ క్వశ్చన్, నాకు రిటర్న్స్ ఎంత వస్తాయి? అండ్ అగైన్ సేమ్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ బిజినెస్ లో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఎవరికి తెలుసు, మీరు ఒకవేళ 100 రూపీస్ పెడితే నెక్స్ట్ ఇయర్ మీకు 10% ప్రాఫిట్, 20% ప్రాఫిట్ లేదా 30% ప్రాఫిట్ వస్తుంది. ఇది చాలా డిఫర్ అవుతుంది. దీనికి ఒక ఫిక్స్డ్ క్రైటీరియా ఉండదు. కొన్ని షేర్స్ ఉంటాయి, ఇయర్స్ వరకు 1 రూపీ కూడా పెరగవు, ఇంకా రివర్స్ లో తగ్గుతాయి. అండ్ కొన్ని 1 yearలోనే 4 నుంచి 5 రెట్లు పెరుగుతాయి. బట్ ఇది ఓన్లీ 1 షేర్ గురించే. మీరు ఎంటర్ అయినప్పుడు 1 లేదా 2 షేర్స్ లో ఇన్వెస్ట్ చేయరు కదా, మీరు ఒక పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ అట్లీస్ట్ 10 to 12 కంపెనీస్ లో చేస్తారు. సో దట్ మీరు ఇన్వెస్ట్ చేసిన వాటిలో 1 to 2 కంపెనీస్ మునిగిపోయినా మీ మనీ మొత్తం పోదు. సో ఇందుకే మనం షేర్ మార్కెట్లో అట్లీస్ట్ 8 to 10 కంపెనీస్ లో పక్కాగా ఇన్వెస్ట్ చేస్తాం. మీ దగ్గర ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ఉంటే అండ్ మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఇండియా లాంటి హై గ్రోత్ ఎకానమీ కంట్రీలో లాంగ్ రన్ లో అంటే అట్లీస్ట్ 5 years కి 18 to 20% రిటర్న్ రావచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్ స్టాక్స్ పిక్ చేసుకుంటే 18 to 20% రిటర్న్స్ రావచ్చు. అంటే ఈ రోజుల్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ తో కంపేర్ చేస్తే 2 రెట్లు ఎక్కువ. ఇన్ఫాక్ట్ వరల్డ్ లో చాలా మంది సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇండియా కన్నా లో గ్రోత్ ఎకనామిక్స్ లో మార్కెట్ అండ్ కంపెనీ స్లోగా గ్రో అయ్యే చోట కూడా కొన్ని ఇయర్స్ వరకు 30% రిటర్న్ వచ్చేలా కొందరు ఇన్వెస్ట్ చేశారు. సో మీరు ఇండియాలో 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పే లేదు. బట్ దీనికోసం స్టాక్ పికింగ్ బాగుండాలి. ఇది కరెక్ట్ గా గ్రో అయ్యి మీ మనీ కూడా పెరిగేలా చేసి షేర్స్ వెతకాలి. సో ఈ వీడియో చూస్తే మీ బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. అండ్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎంత మనీతో స్టార్ట్ చేయడం బెటర్? స్టాక్ మార్కెట్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న దానికన్నా ఎలాంటి షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. 1000 రూపీస్. ఒకవేళ మీరు నెలకి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినా ఇది నాకు మీలో చాలా మంది స్టార్టింగ్ లో ఎఫోర్డ్ చేయగలరని అనిపిస్తుంది. సో ఈ 1000 రూపాయలని మీరు ప్రతి సంవత్సరం 15% పెంచండి. అంటే ఫస్ట్ ఇయర్ మీరు ఎవ్రీ మంత్ 1000 ఇన్వెస్ట్ చేయండి, అంటే ఇయర్ కి 12,000. అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ ని 15% ఇంక్రీజ్ చేయండి. అంటే మీరు సెకండ్ ఇయర్ లో ఎవ్రీ మంత్ 1150 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఎవ్రీ ఇయర్ మీ ఇన్కమ్ పెరిగినా లేదా స్టూడెంట్ లైఫ్ నుంచి ఎర్నింగ్ మెంబర్ అయితే లేదా మీ జాబ్ లో ప్రమోషన్ వచ్చి శాలరీ ఇంక్రీజ్ అయితే మీరు ఇలా ఎవ్రీ ఇయర్ కి 15% ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అండ్ మీకు 18 లేదా 20% కాకుండా 15% రిటర్న్ వచ్చినా మీరు 1000 రూపీస్ తో స్టార్ట్ చేసి 25 సంవత్సరాల్లో మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది. ఇందులో కీ ఏంటి? మీరు 25 years వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్, మీరు 15% అమౌంట్ ఇయర్ కి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అండ్ థర్డ్, మీకు 15% రిటర్న్ రావాలి. ఈ 3 అయితే ఆఫ్టర్ 25 years మీ 1000 తో స్టార్ట్ చేస్తే 1 crore అవుతుంది. అండ్ ఇది నేను SIP క్యాలిక్యులేటర్ తో క్యాలిక్యులేట్ చేశాను. సో మీరు 2000 లేదా 3000 తో స్టార్ట్ చేస్తే మీకు సో అండ్ సో ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ ఉంటుందో చెక్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి కంపౌండ్ లేదా SIP క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఇది స్టార్ట్ చేయడం ఈజీయా హార్డా? ఒకవేళ నేను ఎంటర్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ చాలా సింపుల్. మీ దగ్గర 3 డాక్యుమెంట్స్ ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ లేకపోతే ఓపెన్ చేసుకోండి. ఈ రోజుల్లో మొత్తం ప్రాసెస్ ఆన్లైన్ లోనే అయిపోతుంది. అండ్ వాటి లింక్ కూడా మీకోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ మొత్తం ఎంత బాగుంటే పీపుల్ ఎందుకు స్టాక్ మార్కెట్ అంటే భయపడతారు? షేర్ మార్కెట్ కి ఎందుకు బ్యాడ్ నేమ్ ఉంది? పీపుల్ ఎందుకు భయపడతారు? ఒక సింపుల్ రీజన్ చెప్పనా, ఇది మైండ్ సెట్ ప్రాబ్లం. ఒకవేళ ప్రాపర్టీ తీసుకుంటే ఎవరు కూడా 4 months లో డబుల్ అయిపోతుంది అప్పుడు సెల్ చేసేస్తా అని అనుకోరు. ఒకవేళ గోల్డ్ తీసుకుంటే వాళ్ళ జనరేషన్ కి పాస్ చేస్తారు బట్ సెల్ చేయరు. ఎవరు కూడా ఈ రోజు కొనుక్కుంటున్నాను అండ్ 1 month కి ప్రైస్ పెరిగాక సెల్ చేస్తా అని అనుకోరు. సో మనం ప్రాపర్టీ పెరగడానికి టైం ఇస్తాం, గోల్డ్ ఇంక్రీజ్ అవ్వడానికి టైం ఇస్తాం. మీకు కూడా మీ ఫ్రెండ్స్ చెప్తారు కదా, నేను 1 dayలో 40,000 ఎర్న్ చేశాను, 2 months లో నా మనీ డబల్ అయిపోయింది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్సే రాంగ్.
కొత్తగా వచ్చేవాళ్ళు ఇలా ఆలోచించొస్తారు, నేను ఓవర్ నైట్లో స్టాక్ మార్కెట్ నుంచి రిచ్ అయిపోవాలని. ఓవర్ నైట్లో రిచ్ అవ్వాలంటే లాటరీ వల్ల అవ్వచ్చు, లేదా ఎక్కడైనా గ్యాంబ్లింగ్ చేసి అవ్వచ్చు. అది మీ లక్ బాగుంటే అవుతుంది. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ని గ్యాంబ్లింగ్లో ఆడాలనుకుంటే ఎవరైనా వాళ్ళకి పెరుగుతుంది త్వరగా ఇన్వెస్ట్ చేయి మామా అని చెప్పగానే ఇన్వెస్ట్ చేసేయండి. ఆ కంపెనీ గురించి ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోకుండా లేదా మీరు సొంతంగా రీసెర్చ్ చేయకుండా మీ డబ్బును పెడితే అదే గ్యాంబ్లింగ్, జూదం. సో ఇలా పీపుల్ ఫాస్ట్గా రిచ్ అవ్వాలని 1 లేదా 2 రూపాయలకి పెన్నీ స్టాక్స్ తీసుకుంటారు. ఆ కంపెనీ ముందు వెనక ఏముండదు. వాళ్ళ మనీ డబుల్ అవుతుందని అనుకొని అట్లీస్ట్ ₹2 అయినా కానీ నా మనీ డబుల్ అవుతుంది కదా అని అనుకుంటారు. బట్ అది అవ్వదు, ఎందుకంటే ఆ కంపెనీకి అంత వర్క్ లేదు కాబట్టి. సో మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు ఇంపార్టెంట్ థింగ్, ఓవర్ నైట్ రాత్రికి రాత్రి రిచ్ అవుతారని అనుకోవద్దు. సో నేను చెప్పినట్టు 18 to 20% రిటర్న్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకన్నా ఎక్కువ వస్తే బోనస్. అండ్ మీరు ఒక ఎక్స్పర్ట్ని లేదా ఒక రీసెర్చ్ అనలిస్ట్ని ఫాలో అయ్యి అతనికి మల్టీ బ్యాగర్ స్టాక్స్ పిక్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా నాలాగా 30, 40, 50 లేదా 60% రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నాకు 60% రిటర్న్స్ దాటింది. బట్ మీరు ఏ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవట్లేదు. మీరు ఒకవేళ ఓన్గా ఇన్వెస్ట్ చేశారు అండ్ మీకు 18 to 20% రిటర్న్ వస్తే ప్రతి 4 సంవత్సరాలకి మీ మనీ డబుల్ అవుతుంది. ఒకవేళ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేస్తే ఈ రోజు రేట్కి మనీ డబుల్ అవ్వడానికి 11 to 12 ఇయర్స్ పడుతుంది. సో దీనికన్నా 3 times బెటర్ రిటర్న్స్ స్టాక్ మార్కెట్ ఇవ్వచ్చు. అండ్ ఇది ఇనఫ్, ఇందుకన్నా గ్రీడీగా ఉండకూడదు. నేను కూడా 20% ఎక్స్పెక్ట్ చేస్తా, మిగతా 40, 50, 60% రిటర్న్ అన్నది ఒక బోనస్లా అనుకోవాలి. అండ్ మన డబ్బు ఎంత టైంలో డబుల్ అవుతుందని చూడడానికి రూల్ 72తో డివైడ్ చేయాలి. 72 డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్. మీరు క్లాసులు చూసినట్టు అట్లీస్ట్ లీస్ట్గా 30 అనుకుందాం, అంటే 72 డివైడెడ్ బై 30. సో మీ డబ్బు డబుల్ అవ్వడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే 10% పెరగడం వల్ల మీకు 1.5 సంవత్సరం ముందే వస్తుంది. అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో వచ్చేది 10 సంవత్సరాలలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు 20% ప్లేస్లో 30% యాన్యువల్ రిటర్న్స్ వస్తాయి. అంటే 20% వచ్చినప్పుడు 4 సంవత్సరాల్లో డబుల్ అయింది. అదే 30% అయితే 2.5 సంవత్సరాల్లో పెరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ మీరు ఇంజనీర్ లేదా ఆర్ట్స్ చేసుంటే కామర్స్ చేసి ఉండరు. సో అయినా కూడా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చా? గుడ్ న్యూస్ ఇవ్వాలా? ఎస్, మీరు ఎంటర్ అవ్వచ్చు. మీ స్ట్రీమ్ ఏంటి లేదా మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా మ్యాటర్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకసారి యూఎస్ఏలో ఒక సర్వే అయింది. అందులో కొంతమంది 10 years old అంటే 5th class కిడ్స్ని షేర్స్ పిక్ చేసుకోమని ఒక 8 to 10 షేర్స్ బాస్కెట్ చేయమన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఒక 8 to 10 షేర్స్ బాస్కెట్ చేయమన్నారు. అంటే ఫైనాన్షియల్లీ చాలా ఎడ్యుకేటెడ్ అయిన చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక పక్క అండ్ ఈ 10 years old కిడ్స్ ఇంకొక పక్క. బట్ 5 years తర్వాత ఎవరి షేర్స్కి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయని చూస్తే చిల్డ్రన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ని అవుట్ పర్ఫార్మ్ చేశారు, దాటుకొని వెళ్ళిపోయారు. ఈ చిల్డ్రన్ కామర్స్, ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? వీళ్ళకి జస్ట్ 5th వరకు ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ అండ్ సైన్స్ మాత్రమే తెలుసు. సో మీరు కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ తో బ్యాటిల్ కి రెడీగా ఉండాలి. ఆ చిల్డ్రన్ ఎలా చేయగలిగారు? చిల్డ్రన్ ఎలాంటి కంపెనీ చూస్ చేసుకుని ఉంటారని ఆలోచిస్తున్నారా? క్యాడ్బెరీ, డిస్నీ, బార్బీ ఇలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే కంపెనీస్ ఎంచుకున్నారు. అండ్ వీళ్ళు ఆ ప్రొడక్ట్స్ కి కస్టమర్స్, ఎందుకంటే ఆ చిల్డ్రన్ ఆ కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేశారు అండ్ ఆ కంపెనీస్ వాళ్ళని సాటిస్ఫై చేశాయి. సో ఏదైనా కంపెనీ వాళ్ళ కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తే ఆ కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్టే కదా. సో ఇందుకే ఆ చిల్డ్రన్ అవుట్ పర్ఫార్మ్ చేశారు. బట్ అదే చార్టెడ్ అకౌంటెంట్స్ పెద్ద పెద్ద బ్యాలెన్స్ షీట్స్ చదివారు, కాంప్లికేటెడ్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ చేశారు, బట్ గ్రౌండ్ రియాలిటీ చూడలేదు. ఒకవేళ మీరు ఓన్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకొని మీరు ఒక ఇంజనీర్ అయితే రియల్ ఎస్టేట్, ఎలక్ట్రికల్ మెషిన్స్ ఎక్సెట్రా ఇలాంటి ప్రొడక్ట్స్ చేసే కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఏ కంపెనీని అయితే మీరు జడ్జ్ చేయగలరో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి అండ్ యూ విల్ డూ ప్రిటీ వెల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇది జనరల్ గా నమ్ముతారు, ఫీమేల్ డాక్టర్స్ అందరికన్నా బెస్ట్ ఇన్వెస్టర్స్ అని. ఎందుకు? డాక్టర్స్ కదా, మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళ లైఫ్ లో చాలా బిజీగా ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ ఇంటికి వచ్చాక కూడా వర్క్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ నెంబర్ క్రంచింగ్ అండ్ కాంప్లికేటెడ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేయడానికి టైం ఉండదు. వాళ్ళ జనరల్ నాలెడ్జ్ తో లైక్ నాకు ఏ ప్రోడక్ట్ ఇష్టం అండ్ నెక్స్ట్ వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసి మర్చిపోతారు, ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేస్తారు, 5 to 10 years వరకు చెక్ కూడా చేయరు. దీనివల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది అండ్ నేను SIP క్యాలిక్యులేటర్లో చెప్పిన కాంపౌండింగ్ ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ మీకు కామర్స్ లో ఏమీ తెలియకపోయినా
ఏం ప్రాబ్లం లేదు. యు ఆర్ వెల్కమ్ టు స్టాక్ మార్కెట్. ఇప్పుడు నేను ఈ వీడియోలో 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ డిస్కస్ చేస్తా. షేర్ వాల్యూ డైలీ అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుంది, అండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుందని ఎలా ప్రెడిక్ట్ చేయాలి, అండ్ కంపెనీస్ ఎందుకు షేర్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి, అండ్ సెకండ్, ఇన్వెస్టింగ్ నేర్చుకోవడానికి నేను మీకు నా ఫేవరెట్ బుక్స్ వెబ్సైట్ చెప్తా. అండ్ నేను ఇన్వెస్టింగ్ ఎలా నేర్చుకున్నాను, అండ్ మీరు ఇందులో కెరీర్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి. అసలు ఈ షేర్ మార్కెట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ప్రైసెస్ పైకి కిందకి ఎందుకు వెళ్తాయి. మీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటే మీకు కొంచెం మనీ కావాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ ఇస్తారు. ఇంకా మనీ కావాలంటే బ్యాంక్ ఇస్తుంది. బట్ మీకు 20,000 కోట్లు కావాలంటే బ్యాంక్ ఇవ్వలేదు, లేదా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇవ్వలేరు. అన్లెస్ మీరు అంబానీ ఫ్యామిలీ నుంచి అయితే గానీ ఇంత మనీ మీకు ఎవరిస్తారు. మీకు ఈ మనీ పబ్లిక్ ఇస్తుంది. పీపుల్ కి మీ బిజినెస్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది నా ప్లాన్, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నా, లేదా నేను కార్ చేస్తాను, లగ్జరీ కార్, ఎలక్ట్రిసిటీతో వెళ్తుంది, వాటర్తో వెళ్తుంది, బట్ నాకు మనీ అవసరం ఉంది. ఎవరికైతే మీ పైన నమ్మకం ఉందో వాళ్ళు మనీ ఇచ్చేస్తారు. రిటర్న్ లో మీరు వాళ్ళకి మీ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇవ్వాలి. అండ్ ఈ పార్ట్నర్షిప్ ని షేర్స్ అంటారు. అండ్ మీరు మనీ తీసుకుంటారు, అలానే మనీ ఇచ్చిన వాళ్ళకి షేర్స్ ఇస్తారు. ఒకవేళ మీరు ఈ రోజు షేర్స్ తీసుకున్నారు, బట్ 2 days తర్వాత మీకు మనీ అవసరం ఉంది. సో మీరు ఆ షేర్స్ సెల్ చేయాలి. బట్ కంపెనీ అయితే కొనుక్కోదు, ఎందుకంటే వాళ్ళకి మనీ అవసరం ఉంది. అండ్ వాళ్ళు మనీ తీసుకొని కార్ తయారు చేయడం కూడా స్టార్ట్ చేసేసి ఉంటారు. సో మీకు మనీ ఇవ్వడానికి మనీ లేదు. ఇందుకే ఒక మార్కెట్ ఉండాలి, సో దట్ మీరు ఆ కంపెనీ షేర్స్ ని ఇంకెవరికైనా అమ్మొచ్చు. అండ్ ఈ మార్కెట్ ని మనం షేర్ మార్కెట్ అంటాం. మీరు ఆల్మోస్ట్ 6,000 కంపెనీ షేర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కావాల్సినప్పుడు సెల్ కూడా చేసేయచ్చు. షేర్ మార్కెట్ లో ఉండే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీరు ఎప్పుడైనా అర్జెంట్ గా కావాలనుకుంటే వెంటనే అమ్మేయచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, షేర్ మార్కెట్ కూడా ఒక ఆఫీస్ లాంటిదే. ఇది మండే టు ఫ్రైడే మార్కెట్ ఓపెన్ అవుతుంది. అండ్ మార్నింగ్ 9:15 టు ఆఫ్టర్నూన్ 3:30లో ఏ టైంలో అయినా మీ స్టాక్స్ ని అమ్మొచ్చు లేదా కొనొచ్చు. అండ్ అమ్మేసిన స్టాక్స్ 24 గంటల్లో మీ డబ్బు సెటిల్ అయిపోతుంది. సో దాన్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ ఈ రోజు 10 గంటలకి మీరు షేర్స్ ని అమ్మేశారు. సో రేపటికి మీ డబ్బు సెటిల్ అయిపోతుంది. అప్పుడు రేపు విత్డ్రా క్లిక్ చేస్తే 2-3 గంటల్లో బ్యాంక్ లో క్రెడిట్ అయిపోతాయి. కొన్నిసార్లు ఇంకా ఫాస్ట్ గా పడచ్చు, లేదా లేట్ కూడా అవ్వచ్చు. మీరు యూజ్ చేసే యాప్ ని బట్టి ఉంటుంది. అది అప్ స్టాక్సా, ఏంజిల్ వన్నా, జిరోదానా, ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు ఎప్పుడైనా ఎవరో ఒకరి దగ్గర నుంచి వాటి షేర్స్ కొనుక్కోవచ్చు. అండ్ లేదా ఎవరికైనా కోల్గేట్ బాగా చేయట్లేదు, పతాంజలి ఇంకా బెటర్ చేస్తుంది అనిపిస్తే వాళ్ళు కోల్గేట్ షేర్స్ సెల్ చేసేయచ్చు. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ పీపుల్ డైలీ షేర్ మార్కెట్ లో ఏదైనా షేర్స్ కొంటారో లేదా సెల్ చేస్తారు. సో మాక్సిమం మీకు కావాల్సిన షేర్స్ కి సెల్లర్ లేదా బయ్యర్ ఈజీగా దొరికేస్తారు. ఒకవేళ మీరు కొంచెమైనా పెద్ద కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే. బట్ కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి ఎవరికి తెలీదు. సో వాటిలో మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏదైనా యూట్యూబ్ వీడియోలో లేదా యాడ్స్ లో చూసి మీరు ఆ స్టాక్స్ కొంటే అది చాలా రిస్క్. సో ఎప్పుడు కూడా మీకు తెలియని స్టాక్స్ లో మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. వాటిని అమ్మడానికి కూడా చాలా కష్టం అవ్వచ్చు. మాక్సిమం కంపెనీస్ లో మీకు ఈ ప్రాబ్లం రాదు. మీకు కావాల్సిన షేర్స్ కి సెల్లర్ లేదా బయ్యర్ ఈజీగా దొరికేస్తారు. అండ్ ఇదే షేర్ మార్కెట్ ఇంపార్టెన్స్. ఒక్కసారి ఆలోచించండి, మీకు కావాలంటే 1 క్లిక్ లో షేర్స్ కొని రతన్ టాటా బిజినెస్ లో పార్ట్ అవ్వచ్చు. ఈ రోజు కావాలంటే గోద్రేజ్, ఎంపైర్ లో షేర్స్ కొనొచ్చు. మీకు కావాలంటే 1 క్లిక్ తో జియోలో షేర్స్ కొని ఒక పార్ట్ అవ్వచ్చు. అండ్ మీరు ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు, జియో ఈస్ మైన్ అని. ఇలానే ఫేస్బుక్, అమెజాన్, టెస్లా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో మనం లాస్ట్ పార్ట్ డిస్కస్ చేద్దాం. మీరు ఇంట్లో కూర్చొని ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోవాలంటే ఎలాంటి బుక్స్ అండ్ సోర్సెస్ ఉన్నాయి. నా ఫేవరెట్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ కియోసాకి. ఇది స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక గుడ్ బుక్. అండ్ దీని తర్వాత లెర్న్ టు ఎర్న్ బై పీటర్ లించ్. స్టాక్ మార్కెట్ బేసిక్స్ కి ఈ బుక్ కన్నా బెటర్ గా ఇంకే బుక్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ దీని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ గా బట్ చాలా క్వాలిటీ బుక్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్వెస్టర్ బై గాయ్ స్పియర్. ఐ నో మీరు ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని, బట్ ఫస్ట్ షేర్ తీసుకునే ముందు ఎక్కువ భయం ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ షేర్ తీసుకునే ముందు చాలా భయం వేసింది. అందుకే మీలో ఏ భయం లేకుండా ఉండాలనే నేను ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్ ని మీకు ఇంట్రడ్యూస్ చేశా. సో ఒకవేళ ఈ అవకాశం మిస్ చేసుకొని మళ్ళీ 6 నెలలు 1 year వరకు వేస్ట్ కాకూడదు అనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్ ఉన్న లింక్ తో ఎన్రోల్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ జర్నీ 1 year ముందే స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ లో మీకు షేర్స్ ఎలా కొనాలి, ఎలా బై చేయాలి, అండ్ ఒక యాప్ ని ఎలా వాడాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.